ఐపీఎల్ లో మరో సస్పెన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదైంది. మలన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 2 పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ఇక 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా అశుతోష్ శర్మ 2 సిక్స్లతో పరిస్థితిని మార్చేశాడు. దానికి తోడు ఉదన్కట్ వైడ్లు వేయడంతో పంజాబ్ గెలుస్తుందేమో అనిపించింది. అయితే చివరి ఓవర్లో ఉదన్కర్ కొన్ని స్లో డెలివరీలు వేయగా వాటిని బౌండరీ దాటించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి 2 బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉదన్కర్ ఒక వైట్ బాల్ వేసి సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు. అయితే ఆ తర్వాత బంతిని సింగిల్ రావడంతో చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ 6 కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు సన్ రైజర్స్ గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు మంచి